సో ఇప్పుడైతే మనము ఎడ్యుకేషన్ ఎక్స్పోలో ఉన్న మరొక స్టాల్ దగ్గర అయితే ఉన్నాము, మార్వాడి యూనివర్సిటీ దగ్గర. సో వీళ్ళ దగ్గర ఇది చాలా సుపరిచితమైన స్టాల్ అందరికి. ఆల్రెడీ వీళ్ళు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ లో ఉన్నారు ఈ యూనివర్సిటీ వాళ్ళు. సో వాళ్ళని అడిగి ఈ రోజు ఆ స్టాల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనుక్కుందాము. ఈ రోజు అయితే మనతో డైరెక్టర్ ఉన్నారు, ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Hello madam, my name is Hardik Doshi. I am working as admission director at Marwadi University, and at university we are offering more than 90 plus programs in various domains like engineering, management studies, computer application, health science programs, law programs, and even PhD we are offering at the university. So what is the speciality about your university? If I talk of the USPs of the university, we are NEC A+, because NEC accreditation is given by the government of India, and we are among top 4% of the universities in India who have got NEC A+. Number two, we have got the Center of Excellence by government of Gujarat. Among 10 universities who have been awarded, we are the youngest among them. You have so much competition about so many universities are there, right? Why people choose Marwadi University? Madam, vision and mission of our management is very clear and very defined that we should give quality education to the students, and in that regards, whatever faculties, infrastructure, whatever support is required, we are getting 100% support from our management. As per the vision of management, they are saying that whatever the challenges we had faced for our education, we want that the upcoming generation should not face these challenges. So for that, they have started this university, and in this university we are providing quality education. We never compromise in the quality, because we have the state of the art laboratories, we have the state of the art facilities, as well as we have the faculties, we have the diversity in our campus with respect to faculty, students, and we have more than 14,000 students studying from 54 countries. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ అయితే మనతో తెలుగులో మాట్లాడడానికి అండ్ మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ గా అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు హరికృష్ణ మేకల. నేను మార్వాడి యూనివర్సిటీ పాన్ ఇండియా అడ్మిషన్ ఛానల్ పార్ట్నర్ గా ఉన్నాను. సో మార్వాడి యూనివర్సిటీ అనేది తెలుగు విద్యార్థులకి ఒక గొప్ప వరంగా అయితే నేను చెప్తాను. ఎందుకంటే తమిళనాడులో, కర్ణాటకలో మన తెలుగు విద్యార్థులు ఎంతో మంది లక్షల్లో ఫీజులు కడుతూ ఓకేనా అదర్ స్టేట్ లో వెళ్ళి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కి వెళ్తున్న మన పిల్లలకి గుజరాత్ లో ఇంకా బెస్ట్ యూనివర్సిటీ అయినటువంటి మార్వాడి యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ 3000+ అడ్మిషన్లు అయితే తీసుకున్నారు. సో తీసుకున్న ప్రతి పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ అయితే మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఫుడ్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు చెప్పింది ఏంటంటే హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు, హై క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారు, ప్లేస్మెంట్ రిలేటెడ్ గా మాకు సెకండ్ ఇయర్ నుంచే మాకు వాళ్ళు హార్డ్ వర్క్ చేపిస్తున్నారు అనేది ఫీడ్బ్యాక్ అయితే పాజిటివ్ గా ఉంది. ఇప్పటి వరకు స్పాట్ అడ్మిషన్ గా మా దగ్గర 30+ అడ్మిషన్ తీసుకోవడం మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చాలా యూనివర్సిటీలు వచ్చున్నాయి ఈ రోజు ఇక్కడ హైటెక్స్ లో, అందులో మార్వాడి యూనివర్సిటీకి ఒక 30 అడ్మిషన్స్ అనేది ఎన్రోల్ చేసుకొని పేరెంట్స్ ఎంత ఇంట్రెస్ట్ గా వాళ్ళకున్న కొరీస్ అనేది క్లారిఫై చేసుకుంటున్నారు ఇక్కడ. అలాగే ప్రతి స్టూడెంట్ నీట్ వచ్చిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ ఉన్నాయి. బైపీసీ పిల్లలు ఏం చదవాలి, బయో ఇన్ఫర్మాటిక్స్ గురించి మా దగ్గర వచ్చి తెలుసుకుంటున్నారు, అగ్రికల్చర్ బీఎస్సీ గురించి వచ్చి తెలుసుకుంటున్నారు. అలాగే బయో స్టూడెంట్స్ బీబీఏ విత్ ఎంబీఏ అగ్రికల్చర్ స్పెషలైజేషన్ గురించి మా దగ్గర ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నారు. అంటే మార్వాడి యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక సంచలనం అయితే సృష్టించిందని చెప్పగలను మేడం. ఆల్రెడీ మీ యూనివర్సిటీ గురించి అన్ని సోషల్ మీడియాస్ లో మార్మోగిపోతుంది, అది అందరికి తెలిసిన విషయము. బేసిక్ గా ఫుడ్ గురించి జనరల్లీ గుజరాత్, మనం సౌత్ వేరే ఫుడ్ తింటాము కదా, సో దాని గురించి ఒక ఎవరో ఒకరికి చిన్న డౌట్ ఉంటది కదా, పిల్లలు ఎలా తింటారు ఏంటి అని అక్కడ వెళ్ళాక. సో దాని గురించి ఒక మాట చెప్పండి. మేడం అడిగేది ఫుడ్ గురించి. నేను పేరెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీ పిల్లలకి ఐఐటి బాంబేలోనో ఓకేనా ఖరగ్పూర్ లో సీట్ వస్తే మీరు ఇక్కడ ఫుడ్ గురించి ఆలోచిస్తారా, క్వాలిటీ గురించి ఆలోచిస్తారా? మార్వాడి యూనివర్సిటీలో మన తెలుగు విద్యార్థులకి హైజీనిక్ ఫుడ్ తో పాటు మన తెలుగు కుక్కులను తీసుకెళ్లి తెలుగు పిల్లల కోసం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లల కోసం ఇక్కడ నుంచి రైస్ తీసుకెళ్లి అక్కడ కుక్కులతో ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రతి పేరెంట్ మీ పిల్లలకి ఆంధ్ర ఫుడ్, అమ్మ ఫుడ్ ఇవ్వలేము, కానీ తెలుగు విద్యార్థులకి మన తెలుగు ఫుడ్ అయితే ఇవ్వగలము. ఇది మేము గ్యారంటీగా చెప్పదలుచుకున్నాము. మన పిల్లలకు కావాల్సిన గుజరాత్ లో నాన్ వెజ్ అనేది ఉండదండి, ఓకేనా. అటువంటి క్యాంపస్ లో ఇంటర్నేషనల్ పిల్లలు 1700 మంది పిల్లలు ఒక 54 దేశాల నుంచి ఉన్నప్పుడు నాన్ వెజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రిమైనింగ్ పిల్లలకి.
అందుకోసం తెలుగు పిల్లలకు కూడా నాన్ వెజ్ అనేది మనం అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి పేరెంట్స్ మాకు ఫోన్ చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ పేరెంట్స్, సార్ సేఫ్టీ విషయంలో, క్వాలిటీ విషయంలో మార్వాడి వాళ్ళు తీసుకున్న రీజనబుల్ ఫీజెస్ కి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని మాకు రెఫర్ చేస్తున్నారు. చూడండి, అది మా సక్సెస్ అండి. యూనివర్సిటీ వచ్చేసి మీకు సేఫ్టీ విషయంలో నెంబర్ 1. వై? బికాస్ ఇట్ ఈస్ రైట్ స్టేట్. మీ స్టూడెంట్ నైట్ లో కూడా చేసినా కూడా యూనివర్సిటీ అనేది మీకు చాలా సేఫ్టీగా ఉంటుంది. ఓకేనా? మీరు ఫుడ్ విషయం అడిగారు ఇందాక. ఫుడ్ వచ్చేసి తెలంగాణలో మన మహబూబ్ నగర్ నుంచి చెఫ్స్ ఉన్నారు. మేము ఆంధ్రాలో వచ్చేసి గుంటూరు అండ్ నెల్లూరు నుంచి చెఫ్స్ తీసుకెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి రైస్ మొత్తము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యూనివర్సిటీకి. ఓకేనా మేడం? వేరే ఎవరో కాదు, మీరే రండి, ఇన్వైట్ చేస్తున్నాం. యూనివర్సిటీకి రండి, ఫుడ్ తినండి, మీరే సర్టిఫై చేస్తారు. ఓపెన్ గా చెప్తున్నాను నేను. ఈ రోజు అయితే స్టాల్ ఉంది కాబట్టి ఇక్కడ అందరూ విజిట్ అవ్వడము ఈజీగా అనేది జరిగింది. సో ఎక్స్పోలో వచ్చేసి కలవడము. హైదరాబాద్ లో మీ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, దాని వివరాలు కూడా చెప్పండి. మేడం, పాన్ ఇండియాలో మార్వాడి యూనివర్సిటీ ఆఫీసెస్ అనేది అన్ని దగ్గరలో ఉన్నాయి. సో ఎక్స్పెషల్ గా మనం హైదరాబాద్ లో వచ్చేసి కూకట్పల్లిలో మన తెలంగాణకి ప్రెసిడెంట్ గా అడ్మిషన్స్ మొత్తం చూసుకుంటున్నా సతీష్ రెడ్డి మనతో ఉన్నారు. సో సతీష్ రెడ్డి ఆఫీస్ అనేది మీకు లొకేషన్ వైజ్ గా కూకట్పల్లిలో ఉంది, తను మీకు గైడ్ చేస్తారు. సతీష్ రెడ్డి గారు, సో చెప్పండి మీ ఆఫీస్ లొకేషన్ అండ్ ఆ డీటెయిల్స్ కూడా మా ఆడియన్స్ కి చెప్పండి. నా పేరు సతీష్ రెడ్డి అండి. నేను తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను మార్వాడి యూనివర్సిటీకి. మాది కుకట్పల్లి రోడ్ నంబర్ 1 లో ఉంది. అంటే మీకు హౌసింగ్ బోర్డ్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో రోడ్ నంబర్ 1 లో ఏఐడి హాస్పిటల్ పక్కనే ఉంది. వెరీ ఫేమస్ లొకేషన్. మీరు అక్కడికి వచ్చి యూనివర్సిటీ సంబంధించిన ఫీజు వివరాలు, యూనివర్సిటీకి సంబంధించిన ఏ వివరాలు అన్నా మీరు అక్కడ వచ్చి నోట్ చేసుకోవచ్చు. మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా, ఎటువంటి ఇది ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి మా ఆఫీస్ లో మీరు రిజిస్టర్ చేసుకుంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్. సో విన్నారు కదా, హైదరాబాద్ లో అయితే ఇది కుకట్పల్లిలో లొకేట్ అయి ఉంది. సో మీరు ఆ అడ్రస్ కి వెళ్ళినట్టయితే మీరు పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్.